హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సాటర్డే రొటీన్ ప్లస్ బోనాలకు సంబంధించిన క్లీనింగ్ అంతా ఈ షార్ట్లో ఉంటుంది. ఫస్ట్ అయితే వంట అంతా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత పిల్లలు క్యారేజ్ ఇచ్చేసి ఆ తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అందుకే ఫాస్ట్గా పని చేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పుచారు పెడుతున్నా. పప్పుచారుతో పాటు ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాము. ఈరోజు ఆలూ ఫ్రై ప్లస్ పప్పుచారు. మా ఏరియాలో ఈ సండే బోనాలు అనేవి చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు బోనాలు అనేవి. పప్పుచారు అయిపోవచ్చింది. ఇక్కడ లాస్ట్లో జీలకర్ర పొడి వేస్తున్నాను. దీంతోపాటు ఆలూ ఫ్రై కూడా పెట్టేశాను. ఆలూ ఫ్రై ముద్ద ఫ్రై కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆలూ ఉడకబెట్టుకుని ఫాస్ట్గా చేసేసుకున్నాను. అది కూడా దీంతోపాటు క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఎర్లీగా చేసుకుంటే ఈరోజు మాకు సాటర్డే మార్కెట్ ఉంటుంది. ఎంత ఎర్లీగా అయిపోతే అంత త్వరగా మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళి రావచ్చు కదా అన్నట్టు ఫాస్ట్గానే చేసుకున్నా ఈరోజు పని మొత్తము. అంటే 3 వరకు మొత్తం పని అంతా అయిపోయింది. కొంచెం సేపు కూర్చుని ఆ తర్వాత మళ్ళీ 6 నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. 6కి మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ ఎట్లా అంటే మనకు ఊర్లో ఉంటాయి కదా సంతలు, చిన్న చిన్న పల్లెటూరులో సంత అనేది పెడతారు కదా, సేమ్ అట్లనే ఉంటుంది. అన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్లో. పువ్వులు, కాయలు, కూరగాయలు, ఇంకా మనకేమన్నా ఇవి జ్యువెలరీ అట్లాంటివి కావాల్సినవి కూడా అవన్నీ దొరుకుతాయి. మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఆకుకూరలన్నీ కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాము. బయట పెట్టాల్సిన బయట, ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేసుకున్నాను. ఆదివారం రోజు గుడికి వెళ్ళాము. అమ్మవారి గుడి బోనాలని చెప్పాను కదా, అమ్మవారి గుడికి వెళ్ళాము. మా దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి గుడి. చాలా చిన్నగా చాలా బాగుంటుంది. గుడి దగ్గరికి వెళ్ళాము. ఈ షార్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.